నమస్తే, వెల్కమ్ టు ది ఎడిటర్ అనాలిసిస్. ఏపీ రాజకీయాలు రోజుకొక మలుపు. ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు, విస్తృత ప్రచారాలు, ఎట్టి పరిస్థితుల్లో ఉన్న గెలవాలన్న తపన, ఓటరు నాడి పసికట్టడానికి పడరాని పాటలు, డబ్బు కూడా మంచినీళ్ళ ఖర్చు పెట్టారు. కోట్ల రూపాయలు ఖర్చు అయ్యింది. జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి అధికారం చేపట్టకపోతే చాలా ఇబ్బంది పడే పరిస్థితి. కసితో ఉన్నారు పొత్తు పార్టీలు. ఇప్పటికే సవాళ్ళు విసిరారు. రెడ్ బుక్కులు రాసి ఉంచేమన్నారు, పేర్లు కూడా మెన్షన్ చేసి ఉంచేమన్నారు. మేము అధికారంలోకి వస్తే మేము అంత చూస్తామని. అధికారంగా రాకపోతే వైఎస్ఆర్సీపీకి పరిస్థితి ఎలా ఉంటుంది ఊహించడానికే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అందని విధంగా ఉన్నాయి అనొచ్చేమో. మరొక వైపు పొత్తు పార్టీ ఓడిపోయినా జగన్మోహన్ రెడ్డి గారు ఆ పార్టీలనే పూర్తిగా కనుమరుగయ్యేలా చేయడానికి కూడా వెనకాడరు అన్నది. పోలింగ్ శాతం విషయానికి వస్తే రికార్డు స్థాయిలో పోలింగ్ అయ్యింది. గత ఎన్నికలతో పోలిస్తే మంచి పోలింగ్ శాతం ఈసారి నమోదవడం జరిగింది. ముఖ్యంగా జనసేన పోటీ చేస్తున్న 21 స్థానాల్లో పోలింగ్ శాతం ఏ రకంగా ఉంది వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతేకాకుండా అక్కడ గెలుపోవటంలో కూడా ఒకసారి పరిశీలిద్దాం. ఇక తిరుపతి నియోజకవర్గానికి వస్తే ఇక్కడ కూడా ఆరణి శ్రీనివాసులు చాలా గొడవలైన గందరగోళమైన వైఎస్ఆర్సీపీ నుంచి ఆయన వచ్చి మీరు ఎలా టికెట్ ఇస్తారో, మా మీద ఇప్పటివరకు కేసులు పెట్టిన ఆయన, మా మీద అటాకులు చేసిన ఆయన, జనసేన పూర్తిగా నిర్వీర్యం చేసిన ఆయన ఆయనకి ఎలా ఇస్తారని పెద్ద పంచాయతీ జరిగింది. కానీ తప్పలేదు, ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి కదా అని ఆయన వైపే మొగ్గు చూపించారు. ఆయన మీద భూమన అభినయ్ రెడ్డి, భూమన ఫ్యామిలీ నుంచి వచ్చినాడు, కరుణాకర్ రెడ్డి కుమారుడు, యువకుడు, మరి చాలా యాక్టివ్గా ఉంటాడు. నాన్నగారు రాజకీయాన్ని అందిపుచ్చుకున్నాడు అంటారు. మరి అది ఏమన్నా వర్కౌట్ అవుతుందో ఏమో చూడాలి. ఇక్కడ పడ్డ పోల్ శాతం 2019లో 66.2% అయితే 63.32%, అంటే 3% ఇక్కడ తగ్గుతుంది. ఇక్కడ కూడా పెరగలేదు. తిరుపతి గతంలో చిరంజీవి గారు గెలిచిన స్థానం ఖచ్చితంగా ఉంటుందని. కానీ అదేంటి, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఎవరైనా ఉండేలా ఉంటాయి. కానీ వేరే పార్టీ నుంచి వచ్చి ఇక్కడ టికెట్ తీసుకున్న వాళ్ళు కాస్త అసమ్మతులు ఉన్నాయి. జనసేన ఆయన మొదట్లో కలుపుకుంటూ వెళ్ళలేదు. ఇదంతా కూడా ఇబ్బందికరంగా మారుతుంది అన్నది ఇక్కడ ఉన్న టాకు. మరి ఏం జరుగుతుంది?